టీచర్స్. నేను మీ వేణు బాలకొండ. మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్ ది సేమ్ టైం లైక్ చేయడం మర్చిపోద్దు మిత్రులారా. ఇక గణిత బోధనా పద్ధతులలో పారాడైమ్ షిఫ్ట్ అనేది మనకి సిలబస్లో ఇవ్వడం జరిగింది. ఇంతకీ పారాడైమ్ షిఫ్ట్ అంటే ఏంటి? దీన్నే పరివర్తన మార్పు అంటారు. అసలు ఇంతకీ పరివర్తన మార్పు ఏంటి? అసలు పరివర్తన మార్పుకు సంబంధించి మన సిలబస్లో ఏ అంశాలు ఇమిడి ఉన్నాయి, అసలు పరివర్తన మార్పు దేనికోసం ఉద్దేశించబడింది ఇత్యాది అంశాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. ముఖ్యంగా మనకి 2012 తర్వాత మన తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలో సిలబస్ అనేది మారడం జరిగింది. ఈ సిలబస్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011 నియమాలకు అనుగుణంగా మార్చడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011 నియమాలు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 నియమాలకు అనుగుణంగా మార్చడం జరిగింది. మరి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ఎలా తయారు చేయబడింది? మరి ఇంతకు మునుపు కరికులం ఫ్రేమ్వర్క్లు ఎన్ని తయారు చేయబడ్డాయంటే, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 కంటే ముందు ఇంతకు మునుపు ఒక 3 కరికులం ఫ్రేమ్వర్క్లు తయారు చేయబడ్డాయి. అయితే గతంలో తయారు చేసిన ఈ 3 కరికులం ఫ్రేమ్వర్క్లకి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005కి చాలా తేడా ఉంది. ఏమిటి? అంతకు మునుపు తయారు చేసినటువంటి ఆ 3 కరికులం ఫ్రేమ్వర్క్లు ముఖ్యంగా ప్రవర్తనవాదం ఏదైతే ఉందో ప్రవర్తనవాదానికి సంబంధించినటువంటి కరికులం ఫ్రేమ్వర్క్లో చెప్పబడతాయి. ఆ తర్వాత నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ఏదైతే ఉందో ఇది నిర్మాణాత్మకవాదం, దీన్నే కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ అంటారు. ఈ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ ప్రకారం తయారు చేయబడిందే ఈ యొక్క నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005. దీన్ని అనుసరించే అనగా నిర్మాణాత్మకవాదాన్ని అనుసరించే ప్రస్తుత పాఠ్యపుస్తకాలు ఏవైతే ఉంటాయో ఈ ప్రస్తుత పాఠ్యపుస్తకాలను తయారు చేయడం జరిగింది అని గమనించాలి. మరి నిర్మాణాత్మకవాదం అంటే ఏంటి అని గమనించినట్లయితే ప్రవర్తనవాదానికి నిర్మాణాత్మకవాదానికి ప్రధానమైన తేడాను మీరు గమనించాలి. ఏంటి? ప్రవర్తనవాదంలో ఈ యొక్క జంతువులు ఏ విధంగా అభ్యసిస్తాయి, జంతువులు ఏ విధంగా నేర్చుకుంటాయి అనే వాటిని జంతువుల మీద ప్రయోగాలు చేసి వాటిని మానవుని యొక్క అభ్యసనానికి అన్వయింపజేయడం జరుగుతుంది గతంలో తయారు చేసినటువంటి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. కానీ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ఏం చెప్తుంది? ఇది కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ అంటే నిర్మాణాత్మకవాదం మీద ఆధారపడి తయారు చేయబడింది. అయితే ఈ నిర్మాణాత్మకవాదం మీద తయారు చేయబడినటువంటి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ఏదైతే ఉందో ఇది విద్యార్థి లేదా మానవుడు అనేవాడు పుట్టుకతోనే కొన్ని సామర్థ్యాలతో పుడతాడని, అతని సామర్థ్యాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కుటుంబము, పరిసరాలు ఇవన్నీ కూడా వీటన్నిటి సహాయంతో విద్యార్థులు ఎంతో కొంత నేర్చుకోవడానికి సహాయపడతారని ఈ యొక్క నిర్మాణాత్మకవాదం చెబుతుంది. కాబట్టి విద్యార్థి యొక్క సామర్థ్యాలు ఏవైతే ఉంటాయో ఆ సామర్థ్యాలను పెంపొందించడానికి కరికులం అనేది తోడ్పడాలని చెప్పేదే ఈ నిర్మాణాత్మకవాదం. సో మరి ఇప్పుడు ఈ నిర్మాణాత్మకవాదం ఏం చేస్తుందంటే పూర్తిగా అప్పటి వరకు ఉన్నటువంటి దృక్పథం ఏదైతే ఉందో ఆ దృక్పథాన్ని పూర్తిగా మార్చివేసింది. ఇలా నిర్మాణాత్మకవాదం దృక్పథాన్ని మార్చివేయడాన్ని ఏమని పిలుస్తారనంటే పారాడైమ్ షిఫ్ట్ అని అంటారు. అంటే గతంలో ఉన్నటువంటి సనాతనటువంటి సాంప్రదాయమైనటువంటి కరికులమ్స్ ఏవైతే ఉంటాయో ఆ కరికులమ్స్ పిల్లవాడికి ఉపాధ్యాయుడు నేర్పాలి, పిల్లవాడికి తరగతి గదిలో ఉపాధ్యాయుడు నేర్పితేనే విద్యార్థి నేర్చుకుంటాడు అనే పూర్తి అంశంతో గతంలో తయారు చేయబడిన కరికులం ఫ్రేమ్వర్క్లు రూపొందించబడితే ప్రస్తుతం కరికులం ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ కానీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011 నియమాలు కానీ వీటి ఆధారంగా తయారు చేయబడినటువంటి పాఠ్య ప్రణాళిక, పాఠ్యపుస్తకాలు, సిలబస్, ఉపాధ్యాయుడు, విద్యార్థి యొక్క దృక్పథం ఏదైతే ఉంటుందో వీటన్నిటిని చూసే దృక్పథం మారుతుందని చెప్పేదే ఈ యొక్క పారాడైమ్ షిఫ్ట్ అంటే దృక్పథంలో మార్పు అని మనం ప్రధానంగా చెప్తాం. అయితే ఈ పారాడైమ్ షిఫ్ట్ గురించి మీకు పూర్తిగా అర్థం కావాలంటే మనం కంపారిటివ్గా నేర్చుకోవాలి. వేటి గురించి కంపారిటివ్గా నేర్చుకోవాలి? గతంలో సాంప్రదాయక దృక్పథం ప్రకారం, గతంలో ఉన్నటువంటి దృక్పథం ప్రకారం మరియు ప్రస్తుతం ఉన్న నిర్మాణాత్మక దృక్పథాన్ని పోల్చినప్పుడు మీకు పారాడైమ్ షిఫ్ట్ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం గతంలో ఉన్నటువంటి దృక్పథం ప్రకారం, సాంప్రదాయక దృక్పథం ప్రకారం, ప్రవర్తనవాద దృక్పథం ప్రకారం మనం గమనించినట్లయితే విద్యార్థికి ఉపాధ్యాయుడు తరగతి గదిలో నేర్పేవాడు గాను, విద్యార్థికి ఆలోచనలు అందించేవాడుగాను ఉంటాడు అని భావిస్తుంది సాంప్రదాయక దృక్పథం. కానీ పారాడైమ్ షిఫ్ట్ తర్వాత నిర్మాణాత్మక దృక్పథం ఏం చెప్తుందంటే విద్యార్థి సామర్థ్యాలతో పుడతాడు, విద్యార్థి ఆలోచిస్తాడు, విద్యార్థి నేర్చుకుంటాడు, విద్యార్థి పరిసరాలతో పరస్పర ప్రతిచర్య జరుపుతాడు అని భావిస్తుంది ఈ యొక్క నిర్మాణాత్మక దృక్పథం. ఇక సాంప్రదాయకవాదం ఏం చెబుతుంది అంటే ఈ సాంప్రదాయకవాదంలో విద్యార్థిని కేంద్రీకృతంగా కాకుండా పాఠ్య ప్రణాళికను తర్వాత ఉపాధ్యాయుని కేంద్రీకృతంగా చేసుకొని బోధన జరుగుతుంది. అదే నిర్మాణాత్మక దృక్పథం ప్రకారం అయితే
విద్యార్థిని కేంద్రీకృతంగా చేసుకొని, తర్వాత ఉపాధ్యాయుడు విద్యార్థికి సహాయకారిగా, తర్వాత ఫెసిలిటేటర్గా, సౌలభ్యకర్తగా ఉపాధ్యాయుని తయారు చేస్తుంది నిర్మాణాత్మకవాదం. సాంప్రదాయకవాదం ఏదైతే ఉందో, సాంప్రదాయకవాదంలో విద్యార్థికి సామర్థ్యాలు లేవని, ఉపాధ్యాయుడు మాత్రమే జ్ఞానాన్ని అందించేవాడుగా సాంప్రదాయకవాదం భావిస్తుంది. కానీ నిర్మాణాత్మకవాదం ఏదైతే ఉందో, నిర్మాణాత్మకవాదంలో విద్యార్థి సామర్థ్యాలతో పుడతాడు. ఆ సామర్థ్యాలను వెలికి తీసేవాడిగా ఉపాధ్యాయుడు సౌలభ్యకర్తగా ఉండాలా, విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలా, విద్యార్థి కేంద్రీకృతంగా ఉండే విధంగా బోధనా పద్ధతులు అనేవి ఉండాలని చెబుతుంది ఈ యొక్క నిర్మాణాత్మక దృక్పథం. సాంప్రదాయకవాదంలో విద్యార్థిని కేవలం ఒక నిష్క్రియాపరుడిగా భావిస్తూ అతనికి సాంప్రదాయక బోధనా పద్ధతుల ప్రకారం, అంటే ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, చాక్ అండ్ టాక్ మెథడ్ ద్వారా బోధించే పద్ధతిని అనుసరిస్తుంది సాంప్రదాయకవాదం. కానీ నిర్మాణాత్మకవాదం ఏం చేస్తుందంటే విద్యార్థి క్రియాశీలుడిగా, విద్యార్థి నేర్చుకునేవాడిగా ఈ యొక్క నిర్మాణాత్మకవాదం అనేది భావిస్తుంది. సో ఈ క్రమంలోనే విద్యార్థి క్రియాశీలకంగా పాల్గొనే ప్రాజెక్ట్ మెథడ్, తర్వాత అన్వేషణ పద్ధతి, తర్వాత పరిశీలన పద్ధతి, తర్వాత కృత్య పద్ధతి, క్రీడా పద్ధతి లాంటి విద్యార్థి అత్యంత క్రియాశీలకంగా పాల్గొనే బోధనా పద్ధతులను అనుసరిస్తుంది నిర్మాణాత్మక దృక్పథం. అయితే సాంప్రదాయక దృక్పథం ఏం చేస్తుందనంటే విద్యార్థి అనేవాడు ఏమి ఆలోచించిన నిష్క్రియాపరుడిగా భావిస్తున్నారని చెప్పుకున్నాం మనం. ఎట్ ది సేమ్ టైం పాఠ్యపుస్తకాలలో కేవలం జ్ఞానానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తుందని పాఠ్యపుస్తకాలు, అదేవిధంగా ఈ జ్ఞానాన్ని చూసి నేర్చుకునేవాడిగా ఈ యొక్క విద్యార్థిని భావిస్తుంది. జ్ఞానం స్థిరంగా ఉందని నమ్ముతుంది సాంప్రదాయకవాదం. కానీ నిర్మాణాత్మకవాదం ఏం చెప్తుంది అంటే జ్ఞానం అనేది స్థిరంగా ఉండదు, జ్ఞానం అనేది కంటిన్యూస్గా మారుతూ ఉంటుంది. ఇలా మారేటటువంటి ఈ జ్ఞానానికి అనుగుణంగా విద్యార్థి క్రియాశీలకంగా అభ్యసనంలో పాల్గొనాలని చెబుతుంది. తర్వాత సాంప్రదాయకవాదంలో ఎప్పుడైతే జ్ఞానం స్థిరంగా ఉంటుందని విద్యార్థి భావిస్తాడో అప్పుడు విద్యార్థి నిష్క్రియాపరుడిగా తయారవుతాడు. అదే నిర్మాణాత్మకవాదంలో జ్ఞానం ఎప్పుడైతే అప్ టు డేట్ అవుతుందో, నిరంతరం మారుతుందో, గతిశీలకంగా ఉంటుందో అప్పుడు విద్యార్థి అనేవాడు తన యొక్క విధానం ఏదైతే ఉంటుందో దాన్ని మార్చుకొని క్రియాశీలకంగా అభ్యసనంలో పాల్గొంటాడు. తర్వాత సాంప్రదాయకవాదంలో పేపర్ పెన్ టెస్టులు ఏవైతే ఉంటాయో వాటిని పరీక్షలు, అంటే విద్యార్థి చదువుకోవడం, అభ్యసనానికి కాకుండా అభ్యసన ఫలితానికి ప్రాధాన్యతనిస్తుంది సాంప్రదాయకవాదం. నిర్మాణాత్మకవాదంలో ఇక్కడ విద్యార్థి నేర్చుకున్న ఫలితానికి కాకుండా నేర్చుకునే ప్రక్రియకు ప్రాధాన్యతనిస్తుంది నిర్మాణాత్మక దృక్పథం. తర్వాత సాంప్రదాయకవాదంలో విద్యార్థి ప్రతిదీ ఉపాధ్యాయుడు చెప్పేదాన్ని చూడడం, తర్వాత ఉపాధ్యాయుడు చేసిన సూచనలకు అనుగుణంగా ఇక్కడ విద్యార్థి ప్రవర్తిస్తాడు. నిర్మాణాత్మకవాదంలో విద్యార్థికి ఉపాధ్యాయుడు సౌలభ్యకర్తగా ఉంటాడు, విద్యార్థి ఆలోచిస్తాడు, అన్వేషిస్తాడు, కృత్యాల్లో పాల్గొంటాడు. ఇవన్నీ చేయడం ద్వారా విద్యార్థి అభ్యసన ప్రక్రియలో పాల్గొంటాడు. అంటే ఇక్కడ నిర్మాణాత్మకవాదంలో ఒక్కొక్కసారి ఉపాధ్యాయుడు విద్యార్థిగాను, విద్యార్థి ఉపాధ్యాయుడిగాను మారే సందర్భం ఉంది. కానీ సాంప్రదాయకవాదంలో కేవలం విద్యార్థి ఉపాధ్యాయుడు చేసిన సూచనలకు అనుగుణంగా నడుచుకునే అంశాలు ఉంటాయని గమనించాలి. ఇక సాంప్రదాయకవాదంలో మూల్యాంకనం అనేది పేపర్ పెన్ టెస్టులకి మాత్రమే పరిమితం అవుతుంది. నిర్మాణాత్మకవాదంలో అలా కాకుండా విద్యార్థి అనేవాడు నిరంతరం, అంటే విద్యార్థి తరగతి గది వెలుపల, తర్వాత అన్ని రకాల జ్ఞానాత్మక, భావావేశ, మానసిక, చలనాత్మక రంగాలు మూడిటికి ప్రాధాన్యతనిస్తూ విద్యార్థి నేర్చుకోవడానికి ప్రాధాన్యతనిస్తుంది నిర్మాణాత్మకవాదం. అంటే ఒక రకంగా చెప్పాలంటే నిర్మాణాత్మక దృక్పథంలో అన్ని వేళలా, అన్ని సందర్భాల్లో విద్యార్థిని పరిశీలిస్తూ విద్యార్థిలో ఉన్నటువంటి లోపాలను గమనిస్తూ నిర్మాణాత్మక దృక్పథం అనేది పనిచేస్తుందని గమనించాలి. ఈ విధంగా మనము పారాడైమ్ షిఫ్ట్ అంటే సాంప్రదాయకవాదంలో ఉన్నటువంటి లోపాలను అధిగమిస్తూ సనాతన విద్యార్థి కేంద్రీకృత సనాతన దృక్పథం నుంచి విద్యార్థి కేంద్రీకృత దృక్పథంగా మారుతూ విద్యార్థికి కావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ విద్యార్థుల అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను వెలికి తీసేటటువంటి ఈ దృక్పథాన్నే మనం నిర్మాణాత్మక దృక్పథం అంటారు. ఈ విధంగా మీరు ఈ రెండింటిని గమనిస్తే దీన్నే పారాడైమ్ షిఫ్ట్ అంటారు. వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. మ్యాథమెటిక్స్ మెథడాలజీ కోర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అనడం.